ఇదేమో పెద్దగా ఉంది, పుణ్యమూట చిన్న ఉంది, సంకల్పమేమో పెద్ద పెట్టిన 10 కోట్లు వస్తుందా? సరి అయిన ధ్యానం కర్మ, సరి అయిన ధ్యానం, గట్టిగా చెప్పండి ఒకసారి. సరి అయిన ధ్యానం, సరి అయిన ధ్యానం. నేను 6 గంటల ధ్యానం చేసి పత్రి సార్ వీడియోలు ఏకధాటిగా విన్నాను, ఏకధాటిగా. ఆయన నోట్లోంచి ఒకటే ఒక పదం వస్తుంది, కూర్చో సరైన ధ్యానం, కూర్చో సరైన ధ్యానం, కూర్చో సరైన ధ్యానం. ఏకధాటిగా విన్నాను కాబట్టి నా తర్వాత నాకు పరిచయం చేసిన వాళ్ళు కూడా, ఇదిగో ఈ టెక్నిక్ పాటించు చాలా తొందరగా వస్తుందంట, ఇదిగో ఇది చెయ్యి ఇంకా తొందరగా వస్తుందంట, అదిగో అది చెయ్యి ఇంకా బాగా వస్తుందంట, అదిగో అది చెయ్యి. వినలే, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలే, వాళ్ళని ఇటు గుంజుకొచ్చు. కానివ్వండి, ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి, ధర్మం అంటే ధర్మమే, సరి అయిన ధ్యానం అంటే సరి అయిన ధ్యానమే. మనం వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాము, వాళ్ళే మన దగ్గరికి రావాలా. ఇదే ఫైనల్ కాబట్టి, దిస్ ఈస్ అల్టిమేట్ కాబట్టి, దట్ ఈస్ శ్వాస మీద ధ్యాస. మాస్టర్స్ అవ్వాలన్నాడు పత్రి సార్. అసలు మాస్టర్స్ అంటే ఏంటండి డెఫినేషన్? ఎక్కడైనా ఎప్పుడైనా ఎలా అయినా ఎలా ఉన్నా లేకున్నా ప్రతి దానికి స్టేబిలిటీ అలా ఉండడం. ధ్యానం చేసినా చేయకపోయినా, కొంతమంది అమ్మో ఈరోజు నేను ధ్యానం చేయలేదు, అట్లా చేసినా చేయకపోయినా, మ్యూజిక్ ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, పడుకున్నా పడుకోకపోయినా, తిట్టినా తిట్టకపోయినా, అవమానించినా ఇయ్యకపోయినా, ఫర్ ఎవ్రీథింగ్ పత్రి సార్ కాళ్ళ మీద కాలేసి పై నుంచి ఇట్లా కూర్చి సింహం లాగా కూర్చునేదే మాస్టరిజం. అది ఎప్పుడు వస్తుంది అంటే సరి అయిన ధ్యానం, సరి అయిన ధ్యానం. అందరికీ ఉంటుంది అట్లా.